గుంటూరు ఎస్ట్ నియోజకవర్గంలో ఈరోజు గల్లా మాధవి గారు ఇక్కడ పర్యటిస్తున్నారు. అయితే ఒక వృద్ధురాలతో మాట్లాడడం చూస్తున్నా. అసలు మీరు ఎలా వెళ్తున్నారు? మీ ప్రచారం ఎలా ఉంది మేడం? ఇవాళ 20వ వార్డులో ప్రచారం చేసుకోవడం జరిగిందండి. అందరు ప్రజా ఆదరణతో, అమ్మమ్మ నానమ్మల ఆదరణతో, ఆశీస్సులతో ముందుకెళ్తున్నాను. చాలా అద్భుతమైన విశేష స్పందన నాకు లభిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. అయితే అసలు రాజకీయాలకు మాధవి గారు కొత్త అంటున్నారు. అసలు మీరు ఎలా దూసుకెళ్తున్నారు ముందు? రాజకీయాలకు కొత్త కావచ్చు, ప్రజల్లో మాత్రం కొత్త కాదు. నేను నా అనుభవంతో, నా సేవలతో నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాను. ఇప్పటిదాకా దశాబ్ద కాలం నుంచి గుంటూరు పశ్చిమలోనే మేము ఉన్నాము. మా సంస్థల ద్వారా ఎంతోమందికి మంచి చేశాము, సేవలు అందించాము. రాజకీయం కొత్త కావచ్చు కానీ సేవ మాత్రం కొత్త కాదు మాకు. అదే వైద్య వృత్తితో పాటు ఇక్కడ ప్రజా వృత్తికి ఎంచుకున్నారా? అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మా హాస్పిటల్స్ ద్వారా చాలామందికి ఉచిత వైద్యాన్ని, శిబిరాల ద్వారా ఎంతోమందికి సేవను అందించాము. ఇప్పుడు ఇలా రాజకీయ రంగ ప్రవేశం వల్ల ఇంకా విస్తృతమైన సేవను అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మే 13 ఎన్నికలు జరగబోతున్నాయి. అసలు మీరు ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరికీ ఒకటే మనవి చేసుకుంటున్నాను. సరైన నిర్ణయం తీసుకోండి. ఒక నిబద్ధత గల నాయకుడిని ఎంచుకుందాం. మనము ఈరోజు కూటమిగా మనము టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి నడుం బిగించి ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరం కలిసి మెలిసి మనము మన రాష్ట్ర అభివృద్ధి కోసం సరైన నాయకత్వాన్ని ఎంచుకుందాం. అందరూ కలిసి కూటమికి ఓటేసి గెలిపించుకుందాం. మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అద్భుతమైన నియోజకవర్గంగా మనం మలుచుకుందాం. మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరుగులెత్తిద్దాం. మీ ఎజెండా ప్రజలకి ఎలా వివరిస్తున్నారు? మీరు రేపు ప్రభుత్వం ఏర్పడితే మీరేం చేయబోతున్నారు? గుంటూరు పశ్చిమలో 1, 2 కాదు, ఎన్నో రకాలైన సాధక బాధకాలు ఉన్నాయి. చిన్న చిన్న మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు కొరత ఎంతో ఉంది. ప్రజలు ఇలాంటి చిన్న సమస్యలతోనే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక నిరుద్యోగ సమస్య అయితే చెప్పుకునే పనే లేదు. యువతకి ఎలాంటి ఆధారం లేక, వారికి ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరూ, ఒక తండ్రికి ఉపాధి లేదు, పిల్లలకి చదువులు లేవు, బామ్మ అవ్వలకి పెన్షన్లు లేవు, చిన్నపిల్లలకి స్కూళ్ళలో రియంబర్స్మెంట్లు లేవు, ఏవి లేవు. అరాకొర ఇచ్చిన సేవల్ని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకొని ప్రజల్ని మోసం చేశారు ఇప్పుడు దాకా వైకాపా ప్రభుత్వం. ఇకనైనా ప్రజలందరూ మేల్కొని సరైన నిర్ణయం తీసుకోవాలని, వారి ఓటుని సద్వినియోగపరచుకోవాలని, వారి ప్రతి ఓటు ఒక బుల్లెట్ లాంటిది కాబట్టి దాన్ని సరైన నాయకత్వానికి చూసి సంధించాలని నేను మనవి చేసుకుంటున్నాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే గుంటూరు ఎస్ట్ నియోజకవర్గంలో తాము ఖచ్చితంగా గెలిచి తీరుతాం, ప్రజలందరికీ ఆదరిస్తాం, టీడీపీ గవర్నమెంట్ అయితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని గల్లా మాధవి చెప్పడం జరిగింది. కెమెరామెన్ పవన్తో అనిల్ కుమార్, గుంటూరు.